హాయ్, నా యూట్యూబ్ ఛానల్ హెచ్కే ట్యూబ్ తెలుగుకి స్వాగతం. అది రాత్రి 11:30 గంటలు. నేను నా గదిలో ఒంటరిగా ఉన్నాను. బయట గాలికి కదలిక కూడా లేదు. పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడే నా ఫోన్ మోటింగ్. ఏ నంబర్ కనిపించలేదు. తెలియని కాలర్. సాధారణంగా అలాంటి కాల్స్కి నేనెప్పుడూ స్పందించలా. కానీ ఆ రోజు చెప్పలేని ఒక ఆత్రుత. నేను ఫోన్ తీసుకున్నా. హలో అన్నాం. అదే వైపు నుంచి మెల్లగా మృదువైన స్వరం వచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరగనొద్దు. నా హృదయం ఆగిపోయినట్లుగా అనిపించింది. నువ్వెవరు అని అడిగాను. అడిగిన వెంటనే కాల్ డిస్కనెక్ట్ అయింది. నేను నవ్వేశాను. ఎవరైనా సరదాగా ఆటలాడుతున్నారు అనుకున్నాను. అప్పుడే నా వెనక అద్దంలో ఏదో కదిలినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరగలేదు. ఎందుకంటే కాలర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. అదే సమయంలో నా ఫోన్ మళ్ళీ మోగింది. అదే నంబర్. ఫోన్ తీసుకున్న వెంటనే ఆ స్వరం మళ్ళీ వినిపించింది. నువ్వు అద్దంలోకి చూసావు కూడా? నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. నేనసలు అద్దంలోకి చూడలేదు. నువ్వెవరో? నేను అరిచేశాలో. ఆ స్వరం నవ్వింది, చెప్పింది. అది నేనే. అది నువ్వే. అదే క్షణంలో లైట్లాపే. పూర్తిగా చీకటే. నా చెవికి దగ్గరగా ఒక ఊపిరి శబ్దం వెలికేసింది. ఫోన్ చివరిసారి ఒక మాట చెప్పింది. ఇప్పుడు వెనక్కి తిరుగు. భయంతో కళ్ళు మూసున్నాను. అప్పుడే లైట్లు మళ్లీ వేలే. గది ఖాళీగా ఉంది. నా ఫోన్ స్క్రీన్కి చూసినప్పుడు చివరి కాల్ సమయం రేపు 11:30 రాత్రి అని చూపిస్తోంది. అంటే ఆ కాల్ ఇంకా జరగలేదన్నట. ఈ కథను ఇప్పుడు చెబుతూనే ఉన్నా నా ఫోన్ నా పక్కనే ఉంది. ఈ రాత్రి 11:30 మళ్ళీ మోగుతుందేమో అన్న భయంతో ఇంకా నిద్రపోలేకపోతున్నాను.